ఈ వీడియోలో అండర్ 2000 రూపీస్ బడ్జెట్ లో ఉన్న 20,000 mAh పవర్ బ్యాంక్స్ ని రివ్యూ చేద్దాం. మార్కెట్ లో అయితే చాలా పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో అయితే నేమ్స్ కూడా తెలియని చాలా బ్రాండ్స్ కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని తీసుకుని రీసెర్చ్ చేసి టాప్ రేటింగ్స్ అండ్ బెస్ట్ రివ్యూస్ ఉన్న ఈ 6 పాపులర్ పవర్ బ్యాంక్స్ ని తీసుకుని సెలెక్ట్ చేసి రివ్యూ చేస్తున్నాం. జనరల్ గా బ్రాండ్స్ మెన్షన్ చేసిన డీటెయిల్స్ కాకుండా రియల్ టైమ్ లో ఏది బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, రియల్ కెపాసిటీ ఎంత, మన ఫోన్స్ ని ఎంత ఫాస్ట్ గా చార్జ్ చేస్తుంది, పవర్ బ్యాంక్స్ ఎంత ఫాస్ట్ గా చార్జ్ అవుతున్నాయి, చార్జ్ అవుతున్నప్పుడు హీట్ ఏమైనా వస్తుందా లేదా, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ మీద టెస్ట్ చేసి మా ఒపీనియన్ ని మీతో క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ మేము జస్ట్ బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ ఆర్ బ్రాండ్స్ చెప్పిన క్లెయిమ్స్ మాత్రమే చెప్పట్లేదు. పవర్ బ్యాంక్స్ అన్ని మేము పర్సనల్ గా పర్చేస్ చేసి టెస్ట్ చేసి ఫైనల్ గా వచ్చిన రిజల్ట్స్ మాత్రం మీకు చెప్తున్నాం. అలాగే ఇవన్నీ కూడా మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు, జస్ట్ మా హానెస్ట్ ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఈ లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసిన వల్ల ప్రైస్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, బట్ మాకు ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఇంకా పర్చేస్ చేయడానికి చాలా సపోర్ట్ గా ఉంటుంది. సో ఇంక డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఈ రోజు టెస్ట్ చేయబోతున్న బ్రాండ్స్ ఏంటంటే బోట్, ఆమ్రెన్, అర్బన్, షోమీ, పీట్రాన్ అండ్ ఎగరో. ముందుగా వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉన్నాయో చెక్ చేస్తే బోట్ అండ్ ఆమ్రెన్ ఈ రెండు కూడా చాలా కాంపాక్ట్ సైజ్ అండ్ మినిమల్ డిజైన్ తో ఉన్నాయి. ఆమ్రెన్ లో చూస్తే 2 కలర్ కాంబినేషన్ ఉండడం వల్ల చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ పవర్ బ్యాంక్స్ అన్ని మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి చాలా కాంపాక్ట్ గా ఉండడం వల్ల మనం చేత్తో పట్టుకున్నప్పుడు లేదా ఎక్కడికైనా క్యారీ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అర్బన్ అండ్ షోమీ చూస్తే ఈ రెండు కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తున్నాయి. ఈ కర్వ్ డిజైన్ తో రావడం వల్ల హోల్డ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ గ్రిప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే క్వాలిటీ వైజ్ గా చూస్తే ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తున్నాయి. ఇంకా పీట్రాన్ అండ్ ఎగరో చూస్తే ఈ రెండు కూడా చాలా సిమిలర్ డిజైన్ తో వస్తున్నాయి, బట్ చూడడానికి కొంచెం బల్కీ ఫీలింగ్ ఇస్తుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూస్తే పీట్రాన్ బాడీ క్వాలిటీ వైజ్ గా కొంచెం యావరేజ్ గా ఉంది, అంటే కొంచెం రెగ్యులర్ ప్లాస్టిక్ ఫీలింగ్ ఇస్తుంది, బట్ ఎగరో మాత్రం బాగానే ఉంది. ఇప్పటి వరకు మనం బిల్డ్ క్వాలిటీ చూసాం, కానీ పర్ఫార్మెన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రియల్ యూజబుల్ కెపాసిటీ. అంటే ఈ పవర్ బ్యాంక్స్ అని 20,000 mAh అని బాక్స్ మీద ఉంటుంది, కానీ యాక్చువల్ గా అంత పవర్ ఉండదు. ఒరిజినల్ బ్యాటరీ కెపాసిటీ అనేది వాళ్ళ మాన్యువల్స్ లోనో లేదా బాక్సెస్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తారు. ఆమ్రెన్ పవర్ బ్యాంక్ 14,200 mAh తో హైయెస్ట్ యూజబుల్ కెపాసిటీని చూపించింది. బోట్ అండ్ ఎగరో కూడా డీసెంట్ గా 13,000 to 13,500 mAh రేంజ్ లో ఉన్నాయి. షోమీ అండ్ పీట్రాన్ మాత్రం అరౌండ్ 12,500 mAh రేంజ్ ఇచ్చాయి, కానీ అర్బన్ మాత్రం అరౌండ్ 11,000 to 12,000 mAh రేంజ్ లో ఉంది. ఇప్పుడు వీటిని హైట్ ని చెక్ చేస్తే పీట్రాన్ 14.2 సెంటీమీటర్స్ అండ్ ఎగరో 15 సెంటీమీటర్స్ హైట్ లో చాలా టాల్ గా ఉన్నాయి. అలాగే షోమీ 12.8 సెంటీమీటర్స్ అండ్ అర్బన్ 11 సెంటీమీటర్స్ ఉంది, బట్ బోట్ 9.2 సెంటీమీటర్స్ అండ్ ఆమ్రాన్ 9.1 సెంటీమీటర్స్ లో చాలా కాంపాక్ట్ హైట్ లో ఉన్నాయి. విడ్త్ అయితే అన్ని పవర్ బ్యాంక్స్ లోనూ అరౌండ్ 2.8 సెంటీమీటర్స్ టు 3.3 సెంటీమీటర్స్ లో ఉంది. ఇక్కడ వెయిట్ అండ్ సైజ్ చెక్ చేస్తే అగారో అండ్ పీట్రాన్ ఈ రెండు కూడా అరౌండ్ 4.12 to 4.15 గ్రామ్స్ ఉన్నాయి. అర్బన్, బోట్, ఆమ్రెన్ అండ్ షోమీ మాత్రం అరౌండ్ 300 to 340 గ్రామ్స్ ఉన్నాయి. బోట్, ఆమ్రెన్ అండ్ అర్బన్ ఈ మూడు కూడా పాకెట్ ఫ్రెండ్లీతో వస్తున్నాయి, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ మిగతా మూడు కొంచెం బల్కీగా ఉన్నాయి, సో క్యారీ చేయడానికి లేదా పాకెట్ లో పెట్టుకోవడానికి కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా ట్రావెల్ ఫ్రెండ్లీ విషయానికి వస్తే ఈ 20,000 mAh పవర్ బ్యాంక్స్ అన్ని కూడా ఎయిర్లైన్ రెగ్యులేషన్స్ ప్రకారం ట్రావెల్ వైజ్ గా అలౌ చేస్తారు, సో మీకు ఎప్పుడేం అవసరం ఉన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక్కడ బోట్, ఆమ్రెన్, అర్బన్ అండ్ షోమీకి 4 లైట్ ఇండికేషన్ ఉంది, అంటే 4 డాట్స్ వల్ల 25%, 50%, 75% అండ్ 100% ఛార్జ్ ఉందని అప్రాక్సిమేట్ గా తెలుసుకోవచ్చు. కానీ పీట్రాన్ అండ్ ఎగరోలో మాత్రం డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు, సో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది అనేది ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది. ఇంకా వైర్స్ గురించి చూస్తే బోట్ అండ్ అర్బన్ కి USB-A to USB-C కేబుల్ ఇచ్చారు. ఆమ్రెన్ కి C to C కేబుల్ ఇచ్చారు, ఇది పవర్ బ్యాంక్ లో ఇన్సర్ట్ అయి ఉంటుంది, సో ఇది ఒక ట్యాగ్ లా క్యారీ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. షోమీకి మాత్రం ఇన్బిల్ట్ వైర్ ఇచ్చారు, ఇది కూడా ఒక ట్యాగ్ లా యూజ్ అవుతుంది. ఇంకా పీట్రాన్ కి అయితే టోటల్ 3 వైర్స్ తో వస్తున్నాయి, ఒకటి C టైప్ కేబుల్, ఇంకోటి లైట్నింగ్ కేబుల్, అలాగే ఎక్స్ట్రా USB-A to USB-C కేబుల్ కూడా ఇచ్చారు. అగరో కూడా సేమ్ USB-A to USB-C కేబుల్ ఇచ్చారు. క్వాలిటీ వైజ్ గా చూస్తే షోమీ అండ్ ఆమ్రెన్ ఈ రెండు కూడా వైర్ క్వాలిటీ చాలా ప్రీమియం గా ఉన్నాయి, మిగతా మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. ఇంకా పోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తే బోట్ లో అయితే 2 USB-A పోర్ట్స్ అండ్ ఒక USB-C పోర్ట్ ఇచ్చారు. ఆమ్రెన్ కి అయితే ఒక USB-A పోర్ట్, ఒక USB-C పోర్ట్ ఉంది. అర్బన్ కి అయితే 2 USB-C పోర్ట్స్ అండ్ USB-A పోర్ట్ ఉంది. దీనికి 2 C పోర్ట్స్ ఉండడం వల్ల మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ షోమీ అండ్ పీట్రాన్ ఈ రెండు కూడా ఒక USB-A పోర్ట్, ఒక USB-C పోర్ట్ తో వస్తున్నాయి. అగారోకి మాత్రం 2 USB-A పోర్ట్స్, ఒక USB-C పోర్ట్ అండ్ ఎక్స్ట్రా మైక్రో పోర్ట్ కూడా ఉంది.
ఈ USB C పోర్ట్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండింటిని సపోర్ట్ చేస్తాయి. సో పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి, మన డివైజెస్ ని ఛార్జ్ చేసుకోవడానికి ఇలా రెండింటికి యూజ్ అవుతాయి. ఈ 6 మోడల్స్ లో ఓన్లీ Amren 35 వాట్స్ పవర్ సపోర్ట్ తో వస్తుంది. సో రిమైనింగ్ వాట్ తో కంపేర్ చేస్తే దీని ఛార్జింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మిగతా బ్రాండ్స్ అన్ని కూడా 22.5 వాట్స్ పవర్ సపోర్ట్ తో వస్తున్నాయి. ఇది కూడా డీసెంట్ స్పీడ్ నే, కానీ 35 వాట్స్ తో కంపేర్ చేస్తే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇప్పటి వరకు వీటి ఫీచర్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటి పర్ఫార్మెన్స్ చెక్ చేయడం కోసం వీటిని రియల్ టైమ్ లో టెస్ట్ చేసి చూద్దాం. దీనికోసం మేము iPhone 16 Pro మొబైల్స్ తీసుకుని 0 నుంచి 50% బ్యాటరీ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందో టెస్ట్ చేసి చూద్దాం. ఈ టెస్టింగ్ కోసం ఈ ఫోన్స్ అన్ని 0% వరకు డ్రైన్ చేసి పవర్ బ్యాంక్స్ కనెక్ట్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్టర్ 5 minutes చెక్ చేస్తే Amren 10%, Xiaomi 9% ఛార్జ్ చేసింది. అలాగే అర్బన్ 4%, రిమైనింగ్ అన్ని కూడా 3% ఛార్జ్ చేశాయి. ఆఫ్టర్ 15 minutes చెక్ చేస్తే Xiaomi సడన్ గా 28% కి జంప్ అయింది. Amren మాత్రం కన్సిస్టెంట్ గా 21% కి రీచ్ అయింది. మిడ్ రేంజ్ లో Agaro 12% అండ్ Piton 11% ఛార్జ్ అయ్యాయి. ఇంకా అర్బన్ 8% అండ్ బోట్ 7% ఛార్జ్ చేశాయి. మనం టెస్ట్ ని 50% రీచ్ అయ్యే వరకు కంటిన్యూ చేద్దాం. ఫైనల్ గా ఏ పవర్ బ్యాంక్ ఎంత టైం లో ఛార్జ్ చేస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు 50% రీచ్ అయ్యాక ఫైనల్ రిజల్ట్స్ చూస్తే Xiaomi అన్నిటికంటే ఫాస్ట్ గా 31 minutes లో 50% రీచ్ అయ్యింది. నెక్స్ట్ Amren కూడా క్లోజ్ గా 34 minutes తీసుకుంది. రిమైనింగ్ అన్ని పవర్ బ్యాంక్స్ కూడా అబౌవ్ 1 hour లోపు తీసుకున్నాయి. సో ఫాస్ట్ ఛార్జింగ్ లో Xiaomi అండ్ Amren ఈ రెండు కూడా చాలా క్లియర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాయి. ఈ టెస్ట్ తర్వాత మేము ఆండ్రాయిడ్ ఫోన్ కూడా టెస్ట్ చేసాం. అవి కూడా సిమిలర్ గానే రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు ఆండ్రాయిడ్ యూస్ చేసినా, ఐఫోన్ యూస్ చేసినా ఫాస్ట్ ఛార్జింగ్ లో Xiaomi అండ్ Amren మాత్రమే టాప్ లో ఉన్నాయి. మనం పవర్ బ్యాంక్స్ ని 0% నుంచి 100% వరకు ఫాస్ట్ గా ఏది ఫుల్ ఛార్జ్ అవుతుంది అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి Piton అండ్ Agaro లో అయితే ఈ డిస్ప్లే మీద ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, కానీ రిమైనింగ్ వాటిలో అయితే లైట్ ఇండికేషన్ ఉంది. ఇక్కడ ఉన్న 4 లైట్స్ లో ఈచ్ లైట్ 25% ఇండికేషన్ చూపిస్తుంది. సో మనం దాన్ని బట్టి 25%, 50%, 75%, 100% రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేద్దాం. మేము ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్స్ అన్నిటికీ 33 వాట్స్ అడాప్టర్ ని కనెక్ట్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ Agaro పవర్ బ్యాంక్ అన్నిటికంటే ఫాస్ట్ గా 1 hour 6 minutes లో 25% ఛార్జ్ చేసింది. ఈవెన్ బోట్ కూడా 1 hour 13 minutes లో చాలా సిమిలర్ గానే ఉంది. రిమైనింగ్ అన్ని కూడా అరౌండ్ 1 hour 25 to 26 minutes లో ఛార్జ్ చేశాయి. నెక్స్ట్ 50% ఛార్జ్ అవడానికి ఎంత టైం తీసుకున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే Agaro అండ్ బోట్ 50% ఫాస్ట్ గా 2 hours 17 minutes లో ఛార్జ్ అయ్యాయి. Amren అండ్ Piton అరౌండ్ 2 hours 50 minutes కి 50% ఛార్జ్ అయ్యాయి. కానీ Xiaomi అండ్ అర్బన్ మాత్రం అబౌవ్ 3 hours టైం పట్టాయి. ఇప్పుడు 75% వరకు ఎంత ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యాయో చూద్దాం. బోట్ పవర్ బ్యాంక్ 3 hours 24 minutes లో 75% అన్నిటికంటే ఫాస్ట్ గా ఛార్జ్ అయింది. అలాగే Agaro 3 hours 30 minutes లో క్లోజ్ గా ఉంది.
అర్బన్ కి 3 hours 41 minutes అండ్ ఆమ్రాన్ కి 4 hours 12 minutes పట్టింది. కానీ షోమీ అండ్ పీట్రాన్ కి అన్నిటికంటే ఎక్కువ టైం పట్టాయి. ఇంకా ఫైనల్ గా 100% ఛార్జ్ అవడానికి ఏదైతే టైం తీసుకుంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తే ఆమ్రాన్ 5 hours లో అన్నిటికంటే ఫాస్ట్ గా 100% ఛార్జ్ అయింది. నెక్స్ట్ అగారో కూడా 5 minutes 2 hours లో క్లోజ్ గానే ఛార్జ్ అయింది. ఇంకా బోట్ అండ్ అర్బన్ కూడా 5 hours 30 minutes లో 100% బాగానే ఛార్జ్ అయ్యాయి. కానీ షోమీ అండ్ పీట్రాన్ మాత్రం 100% ఛార్జ్ అవడానికి అబౌవ్ 6 hours టైం తీసుకున్నాయి. కానీ ఫోన్ ని ఫాస్ట్ గా ఛార్జ్ చేసిన షోమీ పవర్ బ్యాంక్ ఇది ఛార్జ్ అవడానికి మాత్రం చాలా టైం తీసుకుంది. నెక్స్ట్ హీటింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. పవర్ బ్యాంక్స్ ఛార్జ్ అవుతున్నప్పుడు అవి ఏమైనా హీట్ అవుతున్నాయా లేదా అనేది 1 hour కి 2 hours కి టెస్ట్ చేసి చెక్ చేసాం. ఆమ్రాన్ అండ్ షోమీ పవర్ బ్యాంక్స్ మాత్రం మోర్ స్టేబుల్ అరౌండ్ 35 degrees Celsius ఉన్నాయి. ఇక బోట్ అండ్ అర్బన్ అరౌండ్ 38 to 39 degrees చూపిస్తే అగారో అండ్ పీట్రాన్ మాత్రం హై హీటింగ్ లెవెల్స్ చూపించాయి. ఇక్కడ చూస్తే అన్నిటికంటే అగారో ఎక్కువగా హీట్ అయింది. సో ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు సేఫ్టీ అండ్ స్టెబిలిటీ చూస్తే ఆమ్రాన్ అండ్ షోమీ రెండు కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. ఈ టెస్ట్ లన్నీ అబ్జర్వ్ చేశాక మా ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే ఆమ్రాన్. ఇది అన్ని టెస్ట్ లోని బాగా పర్ఫార్మ్ చేయడమే కాకుండా దీని బిల్డ్ క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది. ఈవెన్ చూడడానికి చాలా కాంపాక్ట్ గా అండ్ స్టైలిష్ గా కూడా ఉంది. ఇంకా మా సెకండ్ రికమెండేషన్ ఏంటంటే షోమీ. ఇది కూడా ఆమ్రాన్ తో ఈక్వల్ గా అన్ని టెస్ట్ లోని బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఈ లింక్స్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసిన వల్ల ప్రైస్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ మాకు ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఇంకా పర్చేస్ చేయడానికి చాలా సపోర్ట్ గా ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఏ పవర్ బ్యాంక్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఆర్ వీడియో ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. మేము ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇలాంటి మోర్ టెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సింపుల్ గా తెలుగు ఛానల్.